హలో మై డియర్ వ్యూవర్స్. ఈ వీడియోలో నేను ఒక కథ చెప్తాను. ఆ కథ పరమార్థం తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. దీనిలోని విషయం మనందరి జీవితాలకి చాలా ముఖ్యమైన విషయం. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా కథలోకి వస్తే, అనగనగనగా ఒక తండ్రి ఉన్నాడు. ఆయనకి 2 కవల పిల్లలు. వాళ్ళిద్దరినీ సరి సమానంగా ఒకే విధమైన దుస్తులు ఇవ్వడం, ఒకే విధమైన బట్టలు, ఒకే విధమైన సౌకర్యాలు ఇవ్వడం, ఒకే విధమైన విద్యా బుద్ధులు నేర్పించడం చేశారు. వాళ్ళిద్దరూ పెరిగి పెద్దవారు అయ్యారు. ఒకరోజు వాళ్ళ బర్త్డే రోజున, వాళ్ళిద్దరు కవల పిల్లలు కాబట్టి బర్త్డే కూడా ఒకే రోజు అవుతుంది కదా, వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చి, నాన్నగారు ఈరోజు బర్త్డే సందర్భంగా మాకు గిఫ్ట్ ఏమి ఇస్తున్నారు అని అడుగుతారు వాళ్ళిద్దరు. సరే, మీకు గిఫ్ట్స్ ఇస్తాను మీ ఇద్దరికి, కాసేపు వెయిట్ చేయండి అని ఒక రూమ్లోకి వెళ్తారు. కాసేపు తర్వాత వాళ్ళిద్దరిని పిలిచి వాళ్ళిద్దరికి ఈక్వల్ సైజులో ఉన్న 2 గ్లాస్ జార్స్ని ఇస్తారు. జాడీలు ఇచ్చి పక్కన ఒక గుట్టలాగా పోసిన ఒక ఇసుక రాళ్ళతో ఉన్న ఒక గుట్టలాగా ఉంటుంది, అది చూపించి ఈ 2 జార్స్ని ఆ గుట్ట ఉంది కదా దాంట్లో వాటితో నింపండి అనేసి చెప్తారు. వాళ్ళిద్దరూ ఆ జార్స్ని తీసుకుని వెళ్ళి జార్స్ని నింపుతూ ఉంటారు. ఇద్దరిలో ఒకళ్ళు గుట్టలో చేతికి అందింది గుప్పిట్లో తీసి ఆ జార్లో వేసి అలాగా జార్ నింపుతాడు. ఇంకొక వేరే వ్యక్తి జార్లో సరైన విధంగా నింపాలని అసలు గుట్టలో ఏమేమి ఉన్నాయని చేతులు పెట్టి చూస్తే చేతులకి ఇసుక తగులుతుంది, రాళ్ళు తగులుతాయి. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే కొన్ని కాయిన్స్ దొరుకుతాయి. చేతులకి తగిలితే ఆ కాయిన్స్ని జాగ్రత్తగా తీసి ఒకటి కాయిన్స్ ఆ జార్లో వేస్తారు. అలా వేయగా చేతికి అందిన కాయిన్స్ వేసేటప్పటికి చాలా వరకు గుట్టలో ఉన్న కాయిన్స్ ఆ జార్లో వేయడమవుతుంది. మిగిలిన దాంట్లో కొద్దిగా ఇసుక, కొన్ని రాళ్ళు వేస్తారు. ఈ మొదట చేసిన వ్యక్తి అయితే చేతికి ఏదంటే అది జార్లో వేసేస్తే మ్యాక్సిమం ఇసుక, అక్కడక్కడ కొన్ని రాళ్ళు, అక్కడక్కడ చాలా కొద్దిగా ఆ కాయిన్స్ వస్తాయి. వాళ్ళు జార్స్ నింపిన తర్వాత వాళ్ళ జార్ తీసుకుని వాళ్ళ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి చూపిస్తే ఆయన చెప్తారనమాట, మీరు గిఫ్ట్స్ అడిగారు కదా, మీరు ఏవైతే నింపారో అదే మీ గిఫ్ట్ ఈరోజు బర్త్డే సందర్భంగా అనగానే అప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఎవరి రియాక్షన్ ఎలా ఉంటుందో. అయితే ఇక్కడ ఈ కథలో మనం అర్థం చేసుకోవాల్సిన పరమార్థం ఏంటంటే, ఇక్కడ ఈ కథని మనం ఎలా చెప్పొచ్చు అంటే, అక్కడ తండ్రి అంటే మనకి భగవంతుడు, 2 పిల్లలు అంటే మనుషులందరికీ భగవంతుడు సమానంగా అవకాశాలు ఇచ్చినట్టు. అంటే ఆ గుట్టలోని ఇసుక అది ఏదైతే ఉందో అది, ఈ జార్ అయితే ఏదైతే ఉందో అది ఒక రోజు అనుకుందాం, 24 గంటలు ఉన్న ఒక రోజు ఇద్దరికి సమానంగానే ఉంది. అయితే ఒక వ్యక్తి దాంట్లో ఏది పడితే దాంతో నింపేశాడు, ఇంకో వ్యక్తి దాంట్లో విలువైన వాటితో నింపాడు. మనం కూడా మన జీవిత కాలంలో ప్రతిరోజుని ఆ ఒక జార్లో ఎలాగైతే విలువైన వాటితో నింపితే ఆ జార్ మనకి గిఫ్ట్గా వస్తే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, మన రోజుని కూడా ఆ రోజు మనం గడిపే సమయాన్ని విలువైన వాటితో నింపడం వల్ల ప్రతిరోజు గాడ్ మనకిచ్చే గిఫ్ట్ అదే విధంగా ఉంటుంది. అందరికీ గాడ్ సమానంగానే రోజుకి 24 గంటలు ఇవ్వడం జరిగింది. కానీ మనం ఏం చేస్తాం, ఆ రోజులో కొన్ని అనవసరమైన విషయాలతో ఆ రోజులో సమయాన్ని నింపేస్తూ ఉంటాం. కొన్నిసార్లు వ్యర్థమైన మాటలతో కానీ, సోషల్ మీడియాలో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, అన్నెసరీ కాన్వర్జేషన్లు, ఇంకా వాట్నాట్, పార్టీలు, షికార్లు, ఇవన్నీ అవసరం కాదని కాదు. కానీ ఒక రోజున మనం అలా నింపేసేటప్పటికి విలువైన వాటిని నింపడానికి కావాల్సిన టైంని మనం కోల్పోతాం. అదే ముందర రెండో వ్యక్తి చేసినట్టు విలువైన వాటితో నింపేయమంటే ఏదైనా కొంత గ్యాప్ ఆ జార్లో మిగిలిన దాన్ని ఇసుకతోనో రాళ్ళతోనో నింపొచ్చు. లైక్ మనం ఒకరోజు విలువైన సమయాన్ని గడిపిన తర్వాత కొద్దిపాటి సమయాన్ని ఆట విడుపు కింద గడపచ్చు, తప్పులేదు. కానీ మెయిన్ టైంనే అన్నెసరీ వాటితో నింపేయడం వల్ల మనం
వాల్యుబుల్ గిఫ్ట్ని కోల్పోతాం. సో మనం అందరం కూడా గాడ్ ఇచ్చిన గిఫ్ట్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అదే ఒక రోజులోనే 24 గంటలు. ఆ 24 గంటలని వాల్యుబుల్ వాటితో నింపుదాం. జీవితాన్ని సద్వినియోగం చేసుకుందాం. Be victorious before vanishing, my dear friends. I'll see you again.